ఆడష్టమైన టాపిక్ చీర. చీర గురించి మాట్లాడాలి. మ్యూజిక్ ఆఫ్ చేయండి ప్లీజ్. స్టాప్ ద మ్యూజిక్. ఎస్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇక్కడ రాసున్నది సారీ సారీ అని. అది కూడా ట్రాన్స్లేట్ చేయాలి. తెలుగులో అలాగేనా. టెలివిజన్ టెలివిజన్ మీరు ఇది కాంపిటీషన్ అండి, కాంపిటీషన్. ఇందులో రాసున్నది చదివాను నేను, ఇందులో రాసున్నది చదివాను. చీర వచ్చింది చితక్కొట్టేద్దాం అనుకుంటే దూరదర్శన్ వచ్చింది. ఏం చెప్పాలి దీని గురించి? దూరదర్శన్ దూరంగా ఉండేది, దర్శించడానికి వీలుగా ఉంటుంది. ఒకప్పుడు DDTV ఒకటి మాత్రమే వచ్చేది. అందులో ఎంత మంచి మంచి టీవీ. ఓకే, థ్యాంక్ యూ, వెల్ ట్రైడ్. టైం లేదండి. అలా కాదు, ఒక్కసారి మాట్లాడడానికి చూస్తాను. అది టైం లేదు. అవకాశం ఇవ్వండి, ఒక్క నిమిషం మాట్లాడతాను. ఎక్కువ అంటే వెనక నుంచి మీరు ట్రాన్స్లేట్ చేసేటట్టే ఉండండి మీరు ప్లీజ్. చిత్రలహరి కార్యక్రమం వచ్చేది. చిత్రలహరి సాయంత్రం 9ంటికి, రాత్రి 9ంటికి వచ్చేది. అందులో కొత్త కొత్త పాటలు వస్తే అప్పట్లో ఏంటంటే ఏదో ఒక్కటే వచ్చేది వారానికి, ఆ ఒక్కటే చూసేవాళ్ళం. అలాగే ఈ పాటల గురించి రోజంతా పనంతా చేసేసుకుని పొద్దునుంచి సాయంత్రం దాకా చేసేసుకుని దూరదర్శన్ ముందర కూర్చునేవాళ్ళం. ఆ కొత్త పాటలన్నీ వినడం, అవి నేర్చుకోవడం, పాడడం. అలాగే ఇప్పుడంటే చాలా వచ్చేసాయి, కానీ ఇప్పుడు 300 కంటే ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు పైగా మనకి అన్ని చలవాణిలో కూడా అన్నీ ఎప్పటికప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసేస్తున్నాము. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు కదా, అది ఒక్కటే ఉండేది. దేనికంటే ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ వినోద కార్యక్రమం ఏంటి అంటే దూరదర్శన్ ఒక్కటే ఉండేది. ఓకే, చాలా బాగా మాట్లాడారు.